जाफर बोलो भाई कब को आते हैं బండి ఇచ్చేసి వచ్చేస్తా తొందరగా ఒక అరగంట పట్టింది ఏంద్రా మామయ్య వదిలేకపోతే నడుచుకుంటూ వస్తారండి కోసం సరేనా కాల్ సరే మరి ఓకేరా. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ సండేనండి. సో సండే టైం వచ్చేసి 3 అయింది. 3కి వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. పొద్దున నుంచి ఇంట్లో పనులు ఉన్నాయి. సో అవి చేసేసరికి ఇప్పటికి 3 అయింది. సో 2కి వసీం కాల్ చేశాడనమాట. జాఫర్ బండి సర్వీసింగ్, జాఫర్ యొక్క బండి యాక్సెస్ అండి. సో అది రీసెంట్గానే కొన్నాడు, దానికి సర్వీసింగ్ చేయాలి. ఈ మధ్య వాడి బండికి ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే బండి మైలేజ్ వచ్చేసరికి 30 ఇవ్వాల్సింది 10 ఇస్తుందంట. ప్లస్ పెట్రోల్ అనేది తొందరగా డ్రైన్ అయిపోతుందంట. సో ఈ ప్రాబ్లం చాలా రోజుల నుంచి వాడు ఫేస్ చేస్తున్నాడు. ఆ ఫేస్ చేస్తూ ఇవాళ వాడికి చిరాకు వచ్చి సర్వీసింగ్కి ఇవ్వాలరా అని కాల్ చేశాడు. సో వసీం, నేను, వాడు వెళ్దాం అని ఫిక్స్ అయ్యాం. కానీ వీళ్ళు రెడీ అయ్యేసరికి 2 అయిపోయింది. నేను ఇంకా అన్నం తినలేదు. సో అన్నం తినేసరికి నాకు 3 అయింది. సో తొందరగా వీళ్ళిద్దరు వెళ్ళిపోయారనమాట. లేట్ అయిపోతుంది, మళ్ళీ 2 అవర్స్ పట్టిద్దంట సర్వీసింగ్కి. సో వీళ్ళిద్దరు వెళ్ళారు. నేను కాల్ చేసే లోపే ఇంటికి వచ్చేసారు. అసలు ఏం జరిగిందిరా ఏంట్రా అంటే, నువ్వు రారా బయటికి అంటే, యాక్చువల్గా నా బండి అవసరం వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఆ బండి ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ నుంచి వెనక్కి రావాలి. సో ఆ రావాలి అంటే ఆబ్వియస్లీ ఇంకో బండి కావాల్సిందే. అందుకనే నా బండి తీసుకొని వెళ్దామని ప్లాన్ అయితే చేశాను. కానీ నా వల్ల వీళ్ళిద్దరూ తొందరగా వెళ్ళాల్సి వచ్చింది. వీళ్ళిద్దరే మళ్ళీ తొందరగా వచ్చేసారు. అసలు ఏమైందో వసీం నుంచి కనుక్కుందాం. అక్కడ మెకానిక్ దగ్గరికి వెళ్ళాం రా. మెకానిక్ దగ్గరికి వెళ్తే, సర్వీసింగ్ షోరూంలో వెళ్తే వీళ్ళ తెలిసిన వాళ్ళు ఎవరో అన్నయ్య సూపర్వైజర్ ఉంటే ఆయన చేత మాట్లాడిచ్చాడు. మామూలుగా అయితే వీడి 3 సర్వీసింగ్ డేట్స్ అయిపోయాయి. 3rd సర్వీసింగ్ డేట్ అయిపోయింది. తర్వాత ఇంకా మనీ పెట్టి చేపించాలి. అది సూపర్వైజర్తో మాట్లాడితే ఇలా మైలేజ్ ఇవ్వట్లేదు బండి, అది ఇది అని చెప్పి మాట్లాడితే అన్నయ్య ఏం చెప్పాడు, మామూలుగా అయితే అందులో 50 రూపీస్ పెట్రోల్ ఉంది, అది అయిపోయేదాకా తిప్పు, తర్వాత 1 లీటర్ పెట్రోల్ వేపించి మీటర్ని 0లో పెట్టేసి స్టార్ట్ చేయి, ఇంకా 0లో పెట్టేసి ఇంకా తిరుగు, ఎంత కావాలంటే అంత తిరిగి ఆ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళిద్దో ఆ మైలేజ్ నోట్ చేసుకొని నా దగ్గరకు వచ్చావు అనుకో, తక్కువ తిరుగుతుంటే పెంచడానికి ట్రై చేస్తాం. అంటే ఇంజన్ ఆయిల్ మార్పిచ్చి అలా ఏదైనా ట్రై చేద్దాం. లేదు పర్లేదు ఓకే అనిపిస్తే చూద్దాం ఇంకా అన్నాడు. అంతే. ఇప్పుడు అది చెప్పిన తర్వాత ఇంకా బండి ఇంకా అవసరం లేదు ఇంకా సర్వీసింగ్కి. వాటర్ సర్వీసింగ్ కూడా లేదు అక్కడ. అంటే ఈరోజు సండే కదా, హాలిడే అంట. రేపు ఎల్లుండి తీసుకురమ్మన్నాడు తిప్పిన తర్వాత. సో అదండి సంగతి. వాడు బండి తీసుకున్నాడు కానీ ఎక్కువగా తిప్పట్లేదంట. సో వీడు ఇందాక ఇంకో ట్యూన్లో అన్నాడు ఇంటి దగ్గర, ఆ టోన్ ఇప్పుడు రావట్లా. అరే తిప్పురా అన్నాడంట. సో వాడైతే బండి తిప్పట్లేదండి. వాడు అంటే నేను అలా కామెడీ కోసం చెప్పాను అన్నమాట. వాడు నార్మల్గానే చెప్పాడు, నేను కామెడీ కోసం అలా చెప్పాను. సో బండి వాడు తిప్పట్లేదంట, తిప్పాడు సరిగ్గా. ఇప్పుడైతే కరెంట్లీ వీడు చెప్పింది షార్ట్ అండ్ కట్గా సమ్మరైజ్ చేసి చెప్తాను. వాడు బండి తీసుకున్నాడు కానీ తిప్పట్లేదు. సో ఇప్పుడు కరెంట్లీ 50 రూపీస్ ఆయిల్ అయితే ఉంది. సో అది మొత్తం అవ్వగొట్టేసి బండి యొక్క ఇండికేటర్లో 0 అని పెట్టేసి 1 లీటర్ ఆయిల్ పెట్టేసి తిప్పురా, అయిపోయేదాకా తిప్పు, ఆ తిప్పిన రీడింగ్స్ నోట్ డౌన్ చేసుకొని నా దగ్గరికి రా, అప్పుడు ఆ బండి యొక్క మైలేజ్ పెంచాలా లేకపోతే అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని ఆయన చెప్పారనమాట. సో ప్రజెంట్ అయితే బండి అవసరం లేదు కానీ బండి తిప్పాలి. ప్రజెంట్ 50 రూపీస్ ఆయిల్తో ఇంటి దగ్గర అయితే వెళ్తాడు. సో మామయ్యకి బండి అవసరం అంట. మామయ్యకి చెప్పాడు, మామయ్య 1 లీటర్ ఇప్పుడైతే ప్రజెంట్ వాడేసాయి, నన్ను మళ్ళీ ఇక్కడ వసీం వాళ్ళ ఇంటి దగ్గర దింపమని. మళ్ళీ వాడు వస్తాడు. ఇప్పుడే మెసేజ్ చేశాడు, అన్నం తినొస్తాడంట. అన్నం తినలేదా వాడు? సరే, అన్నం తినేసి వస్తాడంట. సో వాళ్ళ మామయ్య ఏం చేస్తారంటే 1 లీటర్ కొట్టించి 0 పెట్టేసి ఇంకా వాళ్ళ మామయ్య బండి తిప్పుతారనమాట. సో అప్పటిదాకా వాళ్ళ మామయ్య రావడానికి కొంచెం టైం పడుతుంది. సో అప్పటిదాకా మనకు వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్స్ చేసుకున్న తర్వాత డీమార్ట్కి వెళ్దామండి. డీమార్ట్లో
నా లంచ్ బాక్స్ ఒకటి తీసుకోవాల్సి ఉంది, అది తీసేసుకుంటే పెద్ద తలకాయ నొప్పి పోతుంది. అండ్ ఇంకో యాక్సెసరీ ఏదో తీసుకోవాల్సి ఉంది. సో ఇవి మొత్తం తీసుకుందాం. అంటిల్ దెన్ మనం వర్క్స్ అయితే చేద్దాం. అరే తిన్నావా? ఏం తిన్నావు? ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ బయటది కాదు, ఇంట్లోది, హోమ్ మేడ్ ఫ్రైడ్ రైస్ తిన్నాడంట. నేను వచ్చేసరికి దాల్ అండ్ ఎగ్ ఆమ్లెట్ వేసేసుకొని తినేసాను. అరే నువ్వు నాన్ వెజ్ తినకూడదుగా? తినొచ్చు, ఆఫ్టర్నూన్ తినొచ్చు, ఓన్లీ ఆఫ్టర్నూన్ తినాలి మనోడు. సండే నాన్ వెజ్ లేకుండా ఫ్రైడ్ రైస్ కొమ్మేసావు. విత్ ఎగ్గా వితౌట్ ఎగ్గా? విత్ ఎగ్ విత్ చికెన్. పోవు, చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నాడంట. సో అది సంగతి. వర్క్స్ అయితే చేసుకుందామా మరి? ఫస్ట్ ఏమేమి ఉన్నాయి అది చెప్పు. కోడతంత్ర. అరే ఏది చేసినా అది అవ్వట్లేదు ఏంట్రా? సరేనండి, నా ల్యాప్టాప్ అయితే రిపేర్ అయిపోయింది అనమాట. చూపించా అన్నారా ల్యాప్టాప్? నిన్న చూపించాము కదా. చూపించలేదురా. నిన్న నేను ఇంకో వ్లాగ్, వీడియో ఒకటి పోస్ట్ చేశాను నిన్నటిది. అది పాతదేగా, చూపించాల్సిన అవసరం లేదు, జస్ట్ కీబోర్డ్ మార్చావు అంతే, ఏం ఫేస్ అదేం మార్చలేదుగా. సో ఏదైనా మా వ్యూవర్స్కి చూపించాల్సిందే. సో అది చూపిస్తానండి సాయంత్రం కూడా. ఫస్ట్ వర్క్స్ ఉన్నాయి, అవి చేసేసుకుంటే అయిపోతుంది. కోడితంత్రం అని చెప్పి ఎంత అయిందిరా? 99%. ఆ 1% అవ్వాలా? నీది కూడా అంతే. నాది 99. ఆ ఒక్క ప్రాబ్లం అవ్వట్లేదు. కోడ్. సో ఆ నా వివిఐఎస్సి వర్క్ కూడా అయిపోయిందండి. డ్రాఫ్టింగ్ వర్క్ అన్నయ్య వాళ్ళు చేస్తున్నారనమాట. నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను. దాని వెనకాల అది ఎలిమెంట్స్ అండ్ కొంచెం డిజైన్ వర్క్ అయితే అన్నయ్య వాళ్ళు చేస్తున్నారనమాట. సో నా వర్క్ అయితే ఏం లేదు. ఒకసారి కాల్ చేసి మళ్ళీ అడగాలి, మనం అడగాల్సిందే. సో అడిగితేనే పని ఉంటుంది, లేకపోతే ఉండదు. సో ప్రజెంట్ అయితే వర్క్స్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ రా. సో గైస్ ముగ్గురం కలిసి డిమార్ట్కి వచ్చామండి. ఒకసారి అవుట్రో డిమార్ట్ యొక్క అవుట్రో సేమ్ డిమార్ట్ మొన్న వచ్చింది. సో ప్రతిసారి రావాల్సి వచ్చిందిరా, ఏం చేయలేము. అంటే అవుట్లుక్ డిమార్ట్ అని చెప్తే చాలు, అంటే 3 సార్లు 4 సార్లు వచ్చినామని. చాలా సార్లు వచ్చాం డిమార్ట్కి. సో ఏం లేదు, బ్లాగింగ్ కూడా చాలా సార్లు చేసాం. వాళ్ళు ఎంత వద్దన్నా మనం చేస్తూనే ఉన్నాం లోపల. జాఫర్ బాయ్ బ్లాగ్ ఇది ఎన్నోసార్లు చేయడం సెకండ్ టైమా డిమార్ట్ దగ్గర? ఐస్ క్రీమ్లు కొనిస్తాడు అనమాట. అది ఎప్పుడు తీయలేదు. సో డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోయి ఏం లేదు, 2 వస్తువులు తీసుకోవాలి. ఒకటి బాక్స్, ఇంకోటి డోర్ మ్యాట్ ఏదో తీసుకోవాలి. షాపింగ్ చేయాలి రా, 1 కోటి రూపాయలది. డబ్బులు వీడే పెట్టేది. అదని చూసుకుందాం. సో ఇంకా లోపలికి వెళ్దాం, పదండ్రా. లోపలికి వచ్చాం కానీ కావాల్సిన బాక్స్ దొరకట్లేదు. ఈ టైప్ సో ఈ టైప్ ఉంది కానీ కావాల్సిన టైప్ లేదు. అరే ప్రీవియస్గా లైక్ కింద ఉంది కానీ అది చాలా పెద్దది అయిపోయింది. కరెంట్లీ నా హాట్ బాక్స్ గుర్తుందా? దానిలో చిన్నది. సో ఇదే కానీ ఇది చాలా పెద్దది, చిన్నది. ఇది అనుకుంటా ఈ సైజ్. ఏ సైజు? ఈ సైజ్. ఈ సైజ్ పై సైజు కానీ సెకండ్ బాక్స్ ఇదే ఉంది. చూడు ఒకసారి కింద దొరికిద్దాం. అరే అది ఉందిగా, ఏమైంది దానికి? అరే ఇది ఎక్కడి నుంచి పెట్టుకొని వెళ్ళాలి? ఇది కాదురా, అది అది అన్నయ్య తీసుకుంటున్నారు. హాట్ ప్యాక్ ఉందిరా. అరే లాస్ట్ టైం తీసుకున్నది సేమ్ కాదు, ఇది బ్యాగ్లో లావ్ అవుతుంది. అర్థమైందా? అటు చూద్దాం. అది లాస్ట్ టైం వాడారా ఇంటర్మీడియట్లో? సేమ్ ఇదే బాక్స్. నేను అసలు ఇలాంటి వాడను. 80 రూపాయ స్టీల్ కిందలే. ఇంటర్మీడియట్ దాకా స్టీల్, తర్వాత హాట్ ప్యాక్. ప్యాక్ 80 రూపాయ. రే 80 రూపీస్ రా. बट यू बहुत कम फुट भर होता है. बहुत कम मग चढ़ता नहीं है ना. मुझे सेट हो जाता है, तुम्हारा दोनों सेट होता है. असल में बरोबर मुझे करेक्ट भर हो जाता है. पण मैं दही खाना लेने भर होता है. देख का ये भी पहुंचे है. ఇవి హెవీ సేమ్ నా ఇంటర్మీడియట్లో లా. ఇది లేదు చూడు. చూపించిన ఇంటర్మీడియట్ అంటారు. అరే అది అరే ఆ టైప్ రా. సో గైస్ జస్ట్ లోపలికి వెళ్ళొచ్చాను. బాక్సెస్ దొరకలేదు అనుకున్నాం కానీ బాక్సెస్ ఇవ్వరా.
అరే ఇప్పుడే చూపిరండి మళ్ళీ అరే చూపిస్తా అన్నారా, చూపిస్తాను నీకే చూడవచ్చు. సో ఫైనలీ లంచ్ బాక్సెస్ ఒకటి చాలా అనుకున్నా, కాకపోతే 2 తీసుకున్నాం. అరే ఇక్కడ మాట్లాడుతుంటే నేను గోలేంట్రా పక్కన చెప్తున్నారా ఏ రేటు కావాలని ఇప్పుడు కొన్ని అంతేగా. ఇది తీసుకోవడానికి అన్నయ్య వస్తున్నారంట, దాంతోపాటు ఇది తీసుకున్నాం. ఎరా ఎలా ఉన్నది? మామూలుగా లేదు, ఇది కొట్టడానికి బాగా యూజ్ అవుతుంది. అసలు ఏంటది చెప్పు. ఇది డోర్ మ్యాట్, స్టాప్ చేయడానికి డోర్. సరే ఎక్కడ పెడతారు? ఫస్ట్ వాడికి తెలియలా, నేను చెప్పిన తర్వాత అర్థమైంది. అరే వాడు డోర్ మీద వేస్తా అన్నాడు. వీడు అసలు డోర్ మీద డోర్ మీద వేసేది అని చూస్తున్నా. అది కూడా ఒకటి, ఇది వేరేది, అరే డోర్ అది మీద కూడా వేసి- డాట్ స్టాపరే. ఏంటిది? డోర్ స్టాప్, డోర్ స్టాప్. స్టాప్. ఇది ఎలా యూస్ చేస్తారంటే డోర్ కింద ఇట్లా పెడతారు, కింద పెట్టి ఇది రోల్స్ ఉన్నాయి కదా, ఆ. రోల్స్ అనేది డోర్ ని పిల్లడా ఇచ్చేసి చెప్పావు కదా, అంతే. ఇగో అనిపించిందా? ఇదో ఇది వచ్చేసి చెప్పాడు పిల్లడు. అలా యూజ్ అయ్యింది ఇది మ్యాట్. సరే పార్టీ ఏంటి జాఫర్? నువ్వే కొనిపించాలి. ఇది తీసుకోవడానికి అన్నయ్య వస్తున్నారు, అన్నయ్యకి హ్యాండ్ ఓవర్ చేసేసి ఇంకా మండే మనం ఇంటికి వెళ్ళాలి. సో గైస్ ఫైనల్ అయితే డిమార్ట్ నుంచి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఇప్పుడు వర్క్స్ చాలానే ఉన్నాయి, అవి చేసే లోపలే చాలా టైం అయిపోతుంది అనమాట. ఇంకా తినేసి నిద్రపోవడమే. సో ఈ బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నా, రేపు ఇంకో కొత్త బ్లాగ్తో కలుద్దాం. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. రేపు కలుద్దాం. సీ యూ, టాటా, బాయ్ బాయ్.